ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావుకు చుక్కెదురైంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలన్న పిటిషన్ను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. రాజకీయ కక్షలో భాగంగానే తనపై కేసులు పెట్టారని ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. మరోవైపు అమెరికా నుంచి ప్రభాకర్ రావును డిపోర్ట్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారిస్తే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడతాయంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఇండియాకి రావడానికి నిరాకరిస్తూ కూడా అక్కడ అమెరికాలో రాజకీయ శరణార్థికతను గుర్తించాలంటూ కూడా ఒక పిటిషన్ ను గతంలో అతను దాఖలు చేయడం జరిగింది. అతని యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ రాజకీయ శరణార్థికి గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం అయితే ఒప్పుకోలేదు. తన పిటిషన్ కూడా తోసిపుచ్చింది. మరోవైపు న్యాయస్థానంలో కూడా అమెరికాలో తన ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే తన పైన రాజకీయ కక్షలో భాగంగానే తన పైన కేసులు నమోదు చేశారని, తాను అమెరికాలోనే ఉండేందుకు వీలు కల్పించాలంటూ కూడా తన యొక్క వాదన కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా జూన్ 20లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 20వ తేదీలోపు జూన్ 20 లోపు ఒకవేళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకపోతే అతన్ని అప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అలా ప్రకటించినట్లయితే తన యొక్క ఆస్తులను కూడా జప్తు చేసేటువంటి అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది. మరి ప్రభాకర్ రావుకి అయితే మాత్రం అన్ని వైపుల దారులు మూసుకుపోయి ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా విచారణ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు యొక్క పాస్పోర్ట్ ను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు రెడ్ కార్నర్ నోటీసును కూడా ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు. మరోవైపు అతను అమెరికాలో ఏ ప్రాంతంలో ఉన్నాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకోసం డిపోర్ట్ చేయాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా అమెరికా ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వారం రోజుల్లోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.